శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః. మార్చి 27వ తారీఖు శ్రీరామనవమి. పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క భవ్య దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాముడి కళ్యాణం అంటేనే మనందరి మన ఇంట్లో పెద్ద కొడుకు కళ్యాణంగా భావించేటువంటి కోట్లాది మంది ప్రజలు రామనామంతో పలకించేటువంటి అత్యద్భుతమైనటువంటి రోజు శ్రీరామనవమి. భద్రాద్రి దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని రామచంద్రుడిని దర్శించిన తర్వాత అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారిని ఇక్కడ ముడుపు కట్టిన మాత్రం చేతనే సకల మనోభీష్టాలు నెరవేరుస్తూ ప్రతిరోజు కూడా కొన్ని వేలాది మంది స్వామిని దర్శించేటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం కల్పవృక్ష నారసింహ స్వామి వారు. మనందరి మనోభీష్టాలు నెరవేరుస్తూ సంతానాన్ని, విద్య, ఉద్యోగం, వైద్యం ఇలా ఎన్నెన్నో ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు చేసుకొని ఇక్కడ ముడుపు కట్టి ప్రదక్షిణ చేసినటువంటి కోకొల్లలకి ఆ సంకల్పాలన్నీ నెరవేర్చేటువంటి దేవదేవుడు కల్పవృక్ష నారసింహస్వామి వారు. అవకాశం ఉండి భద్రాద్రి దివ్యక్షేత్రానికి శ్రీరామనవమి వైభవంలో పాల్గొనడానికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కల్పవృక్ష నారసింహస్వామి వారు దర్శించండి, సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.